ఇచ్చారు. 20% నుంచి 16% మా ఈ హౌస్ రెంట్ అలవెన్స్ ను 2023లో తగ్గించారు. మా ఎడిషనల్ క్వాంటమ్ పెన్షనర్స్ కి గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం 2014-15లో ఇచ్చిన ఎడిషనల్ క్వాంటమ్ ని తగ్గించి తీసివేయడం అనేది జరిగింది. ఇవన్నీ మాట్లాడుకుంటే ఇవన్నీ 3 నెలల్లో మొత్తం జరగలేదు, మొత్తం జరగాలని వాళ్ళు అనటం ఎంత ఆక్షేపణీయమో, ఉద్యోగులకు మొత్తం ప్రయోజనం కలిగిందంటాం కూడా అంత ఆక్షేపణీయం. ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన మేటర్ మిగిలిపోయింది. దానికి కొంత కదలిక ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణం, మా అందరినీ కలవటం, సమాధానాలు చెప్పటం ఉద్యోగుల పట్ల ఉంది. ఉద్యోగులు కూడా ఇప్పుడు మనం అడుగుతున్నారు, జీపీఎఫ్లు కూడా 500 చిల్లర కోట్లు ఇంకెక్కువ ఉన్నాయి, ఇంకా 1000 కోట్ల పైన ఉంది. వాళ్ళ అది మేము పెడుతుంది కాదు, 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అంశం. ప్రభుత్వం కూడా ఒకటి చెబుతుంది, రోజులు మాకు కూడా ప్రభుత్వం ఎటుకి మమ్మల్ని కూడా అడుగుతుంది. ఏమి లేదు, గత 5-6 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇంకో దానికి కానీ 1 పైసా మన ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేయాలి. రోడ్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, డ్రైన్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, కల్వర్ట్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, టూరిజం ప్రాజెక్ట్స్ అట్లాగే ఉన్నాయి, స్పోర్ట్స్ సంబంధించిన స్టేడియంస్ కానీ, వాళ్ళ పరికరాలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నాయి. అట్లాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ కు సంబంధించి ప్రతి సంవత్సరం వాళ్ళకి మెయింటెనెన్స్ కి మిగతా డబ్బులు ఇవ్వాలి. గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ కానీ వీటి కానీ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, 5-6 సంవత్సరాల నుంచి వీటి దేనికి డబ్బులు కేటాయించకపోవడం వల్ల స్టేషనరీ కూడా మీ డబ్బులే పెట్టినట్టున్నారు అప్పట్లో. ఇప్పుడు మాకు స్టేషనరీ కానీ, ఇంటర్నెట్ ఛార్జెస్ కానీ, రెంట్ కానీ, ఈవెన్ కోర్టులు ఎన్ని వేల కేసులు ఈ భారతదేశం ఏ ప్రభుత్వం మీద పడాలి. ఈ ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లు కానీ, మిగతా వాళ్ళు కానీ కొన్ని వేల కేసులు పడితే రాత్రి మొదలు అటు ఇంజనీర్లు కానీ, ఉద్యోగులు కానీ మా జేబులో డబ్బులు వేసుకుని స్టేషనరీ, ఈవెన్ కోర్టు ఖర్చులు, స్టాంపు ఫీజులు, కోర్టు గుమ్మస్తా ఖర్చులు కూడా మా జేబుల్లో వేసుకుని 3 సంవత్సరాల నుంచి కట్టాం. టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రిలీవ్. ఇప్పుడు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు సంతోషంగా మేమెందుకు సంతోషంగా ఉంటున్నాం అంటే, 10,000 కేసులు పోయినట్లే మా మీద. ఈ 10,000 కేసుల్ని గవర్నమెంట్ అటెండ్ అవుతుంది, ఉద్యోగులు, నేను కూడా గవర్నమెంటే, ఉద్యోగులు అటెండ్ అవుతున్నారు, ఇంజనీర్లు అటెండ్ అవుతున్నారు, అధికారులు అటెండ్ అవుతున్నారు. మాకు ఇది పెద్ద దానికి సంబంధించి టీఏడిఏలు లేవు, నేను నెట్ ఛార్జెస్ లేవు, స్టేషనరీ లేదు, కోర్టు ఫీజు ఎక్స్పెన్సెస్ కావాల్సిన ఎక్స్పెన్సెస్ కూడా రిలీజ్ చేయాలి. ఇవాళ రిలీజ్ చేసింది ప్రభుత్వం. కేసులకు సంబంధించి కాంట్రాక్టర్లు పేమెంట్ చేశారు, చాలా వరకు కేసులు తగ్గుతాయి. దాంతో పాటు మాకు రావాల్సిన ఇవి కూడా మాకు రిలీజ్ చేసింది. ఈ పోలీసుల డిపార్ట్మెంట్ కి సంబంధించి నిన్న మొన్న కూడా చూశాను నేను, స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా 4 నెలల జీతాలు బకాయిలు అని అంటున్నారు. వాళ్ళ తరపు నుంచి కూడా ఏమన్నా మాట్లాడతారా మీరు? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన వీళ్ళు డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ లోకి రారు. వీళ్ళంతా కార్పొరేషన్స్ లో ఉంటారు, వాళ్ళకున్న మేనేజ్మెంట్, వాళ్ళకున్న ఫండ్స్ ప్రకారం ఉంటుంది. బట్ తప్పనిసరిగా ఉద్యోగులు ఎవరైనా, స్టీల్ ప్లాంట్ ఉద్యోగైనా, కార్పొరేషన్ లో పనిచేసిన ఎడ్యుకేషన్, కొంతమంది కార్పొరేషన్స్ లో చేసే వాళ్ళు కూడా రాదు. నిన్న కూడా గురుకుల పాఠశాలలకు మిగతా వాళ్ళకి నవంబర్, డిసెంబర్, జనవరి 2 నెలల నుంచి జీతాలు లేవు. నిన్ననే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే, నిన్న మార్నింగ్ గురుకుల పాఠంలో ఉన్న 5,000 మందికి కూడా నవంబర్ జీతం, డిసెంబర్ జీతాన్ని నిన్న పొద్దున ప్రభుత్వం జమ చేయడం జరిగింది. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాదు కానీ వారు కూడా ఉద్యోగులు 4 నెలలు అయిపోయింది. మాకు కూడా అంతే, 15వ తారీఖు వస్తుందో, 20వ తారీఖు వస్తుందో, 25వ తారీఖు వస్తుందో జీతాలు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ 1వ తారీఖు వస్తుంది. టు దట్ ఎక్స్టెంట్ సంతోషం. మా బకాయిలు పేరుకుపోయినాయి, ఇవాళ బకాయిలు స్టార్ట్ చేశారు. మేమేమో అదేది ఉద్యోగులు అడుగుతున్నారు, అన్న పోలీసులకు సరెండర్ లీవ్ వచ్చింది, మా సరెండర్ లీవ్ పరిస్థితి ఏంటి? మా జీపీఎఫ్ 500 కోట్లు ఇచ్చారు, వచ్చేసరికి అందరికి వస్తున్నారు, కొంతమందికి వచ్చింది, మిగతా వాళ్ళందరూ మా పరిస్థితి ఏంటని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నారు. మేమేమంటున్నాం, మొదలైంది సంతోషం, ఒక రకమైన చర్చ, సామరస్య వాతావరణం ఉంది, సంతోషం. మేమేమనుకుంటున్నామో, మేమేం చెప్తున్నాం, చెప్పగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, దానికి సంతోషం. అలాగే ప్రభుత్వానికి సంబంధించి అన్ని, ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గత సంవత్సరం అట్లాగే ఉండిపోయింది, వెల్ఫేర్ మెజర్స్ లో ఉండాల్సింది అట్లా ఉండిపోయింది. ఇవన్నిటిని ప్రభుత్వం ఏం చెప్తుంది, వీటన్నిటిని రోడ్స్ 5 సంవత్సరాల నుంచి రోడ్లు వేస్తుంటే వాళ్ళ ప్రభుత్వానికి అంత ఖర్చు ఉండేది కాదు. మరి అన్నిటికీ మేము పెట్టుకుంటూ వెళ్తున్నాం, ఉద్యోగులకు కూడా మేము పెట్టుకుంటూ వెళ్తాం అంటున్నాం. మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అందరినీ ఉద్యోగులు ఒకలాగా చూడొద్దు, మిగతా అందరికీ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు, ఇది మా డబ్బు ఎప్పుడూ లేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా మా డబ్బుకు మేము అప్లికేషన్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ వస్తుంది రూల్ ప్రకారం. కానీ దానికోసం కూడా వెళ్ళి 500 కోట్లు రిలీజ్ చేయించుకుని, అమ్మ మా 500 కోట్లు మా డబ్బులు మాకు ఇచ్చారని చెప్పుకునేది కాదండి. దీన్ని అతి త్వరగా మా పిఆర్సీ కమిటీ వేయటం కానీ, ఇది కానీ, ఇంకా కేసులు ఎత్తివేయటం కానీ,
డిఏ రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా త్వరగా అని చెప్పి చెప్తున్నాం. ప్రభుత్వం కూడా మేము ఇప్పుడే వచ్చాం, 5-6 నెలలు అయింది మీరు అన్నారు కాబట్టి సంక్రాంతికి మరి గత 4-5 రోజుల్లో మేము ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామో ఆ అంశాల మీద వాళ్ళు ఇది చేసుకుని ఒక 1300 కోట్లు రిలీజ్ చేయడం అనేది మంచి పరిణామం కింద భావిస్తాం. శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛా వాతావరణంలో ఈ కేసు వ్యవహారాలు లేకుండా డైరెక్ట్ గా సింపుల్ గా అయితే గత ప్రభుత్వం మీద ఉన్నంత భయం పోయింది, ఈ ప్రభుత్వం మీద భయం అయితే లేదు మీకు. అంటే ఆ విషయంలో అయితే కంపేర్ గట్టిగా అడుగుతున్నారు కేసులు ఎత్తండి మా బకాయిలు నేను ఎప్పుడు వినలేదు అసలు. మీరు కూడా డిబేట్ లో వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా ఇస్తే బాగుండు ఇప్పించండి అన్న మాట నుంచి ఎత్తేయండి తీసేయండి అంటున్నారు మీరు కూడా ఇప్పుడు. అంతకు ముందు కూడా మాట్లాడేవాళ్ళం. ఆ వైఖరి ఆ పాజిటివ్ నేను అనేది వీళ్ళని ఏమండి పెట్టే వాళ్ళనే కొడతారు, పెట్టే వాళ్ళనే తిడతారు. సంక్రాంతికి తేడా ఏంటంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నాం, సంతోషంగా ఉన్నాం ఒకటి. రెండవది మేమేమనుకున్నామో అది మాట్లాడగలుగుతున్నాం రెండు. మూడవది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి మాకు కావలసిన అంశాలన్నింటినీ చక్కగా వెళ్ళి వాళ్ళు చెప్తున్నాం. వాళ్ళు కూడా చూద్దాం చేద్దాం అనకుండా వాళ్ళకున్న ఇబ్బందులన్నింటినీ కూడా చెప్తూ మనందరం కలిసి ముందుకెళ్తూ ఫేజ్ వైజ్ గా మీ అన్ని కూడా చేస్తామని చెప్తున్నారు. మూడు మేము చెప్పటం చేయటం మేము చెప్పటం కాదు, దీనికి ఎక్కడో చోట జగన్నాథ రథ చక్రం కదలాలి. ఉద్యోగులకు సంబంధించిన మేము చెప్తున్న దాంట్లో ఎంతో కొంత మూవ్మెంట్ ఇవ్వండి, సంక్రాంతికే ఇవ్వండి అమ్మా. మేము డిఏ ఈ బకాయిలు అనుకున్నాం, డిఏ బకాయిలు ఇచ్చారు. అంతవరకు నేను ఇంతగా చెప్పినట్లు ఎప్పుడైనా మార్పు మొదలైతే మంచి మొదలైనప్పుడు దాన్ని మీడియా కూడా ఏదైనా నిర్ణయం తప్పైతే తప్పని చెప్పేస్తున్నాం మేము కూడా. నేను కూడా అదే చెప్తున్నా అలా అని చెప్పి మాకు అన్ని ఇప్పుడు ఉద్యోగులు కూడా అన్నారు అన్నా ఇది మొత్తం మనకున్న ఎన్ని సమస్యలన్నీ ఇచ్చేసారు, బకాయిలన్నీ ఇచ్చారు.